ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాతిరయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల ధనుస్సు రాశి ఫలితాలు. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ గడియ, రావు గడియ, స్థాన గడియ. స్థాన గడియ అనగా స్థాన ప్రాప్తి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు రాబోతుంది. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఎన్నో రోజుల నుంచి రెంటు ఇళ్లలో ఉండి బాడిగ కట్టుకుంటూ ఎన్నో రోజుల నుంచి జీవించే వాళ్ళకి ఒక సొంత స్థానం అనేది ఉన్నట్టుగైతే చాలు అనేట్టుగా వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో అనేది ఎంతో వరకు ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ నెరవేరే టైం అనేది వచ్చేసింది. అంటే వీళ్ళు ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, అది లేదు పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని రావటం కానీ, లేదా వీళ్ళ సొంతంగా కట్టుకోవటం కానీ, మరి కొద్దిగా తెచ్చుకొని కొద్దిగా ఈఎంఐ ద్వారాగా కొన్ని కట్టుకోవటం కానీ, ఇలాంటిది ఇలా జాతకంలో ఆటోమేటిక్గా ఒకటి అకస్మాత్తుగా అనేది ఒకటి ఆ టైం అనేది వచ్చేస్తుంది. కానీ టైం అనేది మనిషికి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కాబట్టి ఆ టైం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది. ఈ టయాలలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించి వేస్ట్ ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. ఎలా పడితే అలా ఖర్చులు పెట్టుకోవద్దు. డబ్బుని ప్రేమించండి. డబ్బులు ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు గురించి మీరు బాధపడాల్సి వస్తుంది. ఆ డబ్బు లేని టైములో ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సి వస్తుంది. కాబట్టి మీరు అలాంటి బాధలు మీరు పడుకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త. దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేని ఏది కాదు. కాబట్టి ఆ నమ్మకంతో మనం భగవంతుడి మీద అనుకూలంతో మనం రూపాయి మనం ముడివేసుకునేటికైతే మీ కష్టాలకు కానీ, బాధలకు కానీ, మీ ఇల్లు కట్టుకుంటానికి కానీ, మీరు చేయాల్సిన పనులకు కానీ, పిల్లల కళ్యాణానికి కానీ మీకు ఏ విధంగానో ఒక విధంగా మీకు పనిచేస్తాయి. లేదులే మనకి ఆ డబ్బులే ఉండేలే, ఇప్పుడు ఒక 10,000 ఉండేలే, మనం ఈ 10,000 వల్ల మనకి ఎంత అవుతుందిలే అనుకుని ఆ 10,000 మీరు ఖర్చు పెట్టారనుకోండి, మీకు రోజు రోజుకి మీకు ధనప్రాప్తి యోగం రావాల్సిన టైంలో తగ్గిపోతూనే ఉంటుంది. అలా చేయొద్దండి. కాబట్టి మరి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉండి చూసి ఒకటే ఒక డైరెక్షన్లో కొట్టేస్తారు దెబ్బని. ఒక బాణం వదిలారనుకోండి, అది కరెక్ట్గా సూటిగా తగులుతుంది. వీళ్ళు 10 విధానాలుగా మాట్లాడేది ఒకే విధంగా, ఆ విధంగా మాట్లాడిన మాట వీళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఇలా ఆరోగ్య విశేషంలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు, కాలు నొప్పులు కానీ, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని తలకు సంబంధించిన ప్రాబ్లాలు కానీ, మరి రక్త ప్రాబ్లమ్స్ కానీ, రక్తానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కేతు గ్రహాల వల్ల అలాగ జరుగుతుంటాయి. ఆ కేతు గ్రహాలు వీళ్ళ మీద కూర్చున్నారు కాబట్టి ఆ కేతు గ్రహాలు వీళ్ళకి శాంతం అయినప్పుడే వీళ్ళకి ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, డబ్బు సమస్య కానీ తొలగిపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా చేతికాడికి వచ్చినది నోటికి అందుకోకుండా పోతుంటుంది. డబ్బులు కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ, ఏదైనా ఏ పనైనా కానీ, స్త్రీలైనా కానీ ఇలాగ జరుగుతుంటుంది. మరి ఈ ధనుసు రాశిలో మెయిన్గా ప్రేమిస్తుంటారు ఎక్కువగా. ఒక స్త్రీలు పురుషుణ్ణి కానీ ప్రేమిస్తుంటారు. మరి అలాగ ప్రేమించిన వాళ్ళు మరి మెయిన్గా మధ్యలో కొంత డిస్టర్బెంట్ అయిపోతుంటారు. ఎందువల్ల డిస్టర్బెంట్ అంటే ప్రేమిస్తారు, మళ్ళీ దూరం అయిపోతుంటారు, మళ్ళీ ఇంకోటి ప్రేమిస్తారు, మళ్ళీ దూరం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగంలో ఉండాల్సిన దోషం ఏమిట్రా అంటే కళ్యాణ దోషం తగిలింది. లగ్న దోషం అంటారు.
ఆ లగ్న దోషం వలన వీళ్ళకి కళ్యాణాలు దగ్గరకు వస్తుంటాయి, పోతుంటాయి. ముఖం చూస్తారు, ఓకే అంటారు, మేము రేపొద్దున చెప్తాము మంచి మాట అని చెప్తారు. ఇక వాళ్ళు అంతేనా, ఇక వెళ్ళారంటే అది అంతేనా వెళ్ళిపోతుంటారు. మనం ఫోన్లు చేసి చేసి రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అన్నట్టుగా అలాగే పోతుంటుంది. కాబట్టి వీళ్ళకి లగ్న దోషం వలన వీళ్ళకి సర్పదోషం కూడా ఎదురవుతుంటుంది. అంటే పాము దోషం. ఈ సర్పదోషం ఒకటి, ఈ లగ్న దోషం ఒకటి. ఈ రెండు దోషాలకి ఆడవాళ్ళకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ సక్సెస్ కావు. ఏది అనుకున్నా కూడా కొంతమంది మగవాళ్ళు వస్తుంటారు కళ్యాణం చేసుకోవాలని అమ్మాయిని. మరి అమ్మాయి ముఖం చూడగానే మళ్ళీ ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ అయిపోయి మళ్ళీ బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నిబంధన అనేది ఎంతవరకు వచ్చిందా అనేది, ముందు మీ బలం ఎంత ఉందా అనేది చూడాలి. మీకు ధన బలం ఎంతవరకు ఉంది, స్థాన బలం ఎంతవరకు ఉంది, కళ్యాణ బలం ఎంతవరకు ఉంది, కేతు బలం ఎంతవరకు ఉంది, మరి మీకు పూజ బలం ఎంతవరకు ఉంది, తర్వాత లక్ష్మీ బలం ఎంతవరకు ఉంది అనేది మీ జాతక యోగంలో పరిష్కారం చేయాలి. పరిష్కరించి దాని మీద గవ్వలేసి అంజనం వేసేసి ఎలా ఉందో అనేది చూసి మేము చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తే మేము దాని గురించి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు కొన్ని విదేశాల ప్రయాణాలు కనబడుతున్నాయి. అంటే బయటి దేశాలు, ఫారెన్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాలు వెళ్ళాల్సింది ఇలా జాతక యోగంలో ఉంది. కాబట్టి ఇక్కడుంటే మేము సంపాదిస్తామా, అక్కడికి వెళ్తే మేము సంపాదిస్తామా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండదు అనేది కాదు, మీకు విదేశాల నుంచి చాలా వరకు అభివృద్ధి రాబోతుంది. మీరు అక్కడ చేసిన పని చిన్న పనైనా కూడా అది మీకు లైఫ్ వరకు చాలా వరకు మీకు పర్మనెంట్గా నిలబడిపోతుంది. మీరు అక్కడ 5 సంవత్సరాలు కష్టపడ్డా మీరు ఇక్కడ జీవితాంతం వరకు మీరు తినుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ మీరు ఉద్యోగం చేయాల్సిన పనేం అక్కర్లే. అలాంటి యోగం అనేది మీకు అదృష్ట యోగం అంటారు. అది అదృష్టం అనేది అది చెప్పి రాదు, అది అనుకోకుండా ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడే మన మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం అనేది మనల్ని డిస్టర్బెంట్ చేస్తుంటుంది. ఈ శనేశ్వరుడు మనల్ని ముందుకు పోనీకోకుండా వెనక్కి పోనీకోకుండా మనసుని డిస్టర్బెంట్ చేసేసి మానసికమైన ఒత్తిడిలోకి భయించేసి మనసుని చాలా వరకు ఆందోళన చేసేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని చేస్తాడు. అది ఎందువల్ల? ఈ గ్రహాల వల్ల. ఈ గ్రహాలని మనం శాంతం చేసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు అనేది ఎదురవుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి, అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి అమ్మా నాన్న వాళ్ళని మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా చూశారో మీరు కూడా వాళ్ళని అలా చూసినట్టుకైతే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి జాతక చక్రం వేసి మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి అమ్మవారు వేర్లు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేర్లు మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి
ఇది వేరు. ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు. ఇది నరదిష్టికి సభ కట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.